హలో గైస్, వెల్కమ్ టు తేజస్ వ్లాగ్స్. మన ట్రిప్ సిరీస్లో డే 2. నిన్నంతా మంత్రాలయం కవర్ చేసాం అండ్ ఈ రోజు మనం పోతున్నాం గోకర్ణ. గోకర్ణ మంత్రాలయం నుంచి నియర్లీ 464 కిలోమీటర్స్ ఉంది. ఇట్ టేక్స్ నియర్లీ 9 hours and 23 minutes. అప్రాక్సిమేట్గా మనకు ఒక 10 hours పడుతుంది మనం గోకర్ణకి రీచ్ అవ్వడానికి. సో నిన్న మంత్రాలయం దర్శనం చేసుకొని మేము స్టార్ట్ అయ్యి డిన్నర్ చేసుకునే లోపల లేట్ అయింది. మేము ఎక్కువసేపు రెస్ట్ ఏం తీసుకోలే, ఒక 2 to 3 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయినాం గోకర్ణకి. అండ్ మిడిల్లో ఈ మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంటే దిగి అందరం చూసాం. అండ్ మా స్టే వచ్చేసి గోకర్ణ పుణ్యక్షేత్రం అనే దాంట్లో మేము ఉన్నాము. సో ఇదే స్టే అవుటర్స్ అనమాట, పైన ఉంటుంది. యాక్చువల్లీ గైస్ ఇదే రూమ్ తీసుకున్నాం. పర్ పర్సన్ 700 పడ్డది పర్ నైట్ అనుకుంటా. మేము 4 members కాబట్టి ఇది మోర్ దెన్ ఎనఫ్ మాకు. వ్యూ చూపిస్తారండి. హలో గైస్, మేమైతే మా నెక్స్ట్ డెస్టినేషన్ గోకర్ణం రీచ్ అయిపోయినాం. యాక్చువల్లీ నైట్ పండుకొని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం. ఎర్లీ మార్నింగ్ 4:30కి అట్లా స్టార్ట్ అయితే మేము ఇక్కడికి వచ్చే వరకు 8:30 అయింది. సో మేము ఫ్రెష్ అప్ అయినాం, ఇక్కడే రూమ్స్ తీసుకున్నాం. అండ్ రూమ్స్లోనే మాకు ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఫుడ్ కూడా ఇంక్లూడెడ్ ఉంది కాబట్టి మేము బ్రేక్ఫాస్ట్ చేసి నెక్స్ట్ దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాము. ఫోన్ అయితే వెళ్ళలేదు అన్నారు. మ్యాక్సిమం ట్రై చేసా, ఇన్ కేస్ ఉంటే మాత్రం చూపిస్తాం మీకు. ఇలా ఒక లైట్ ఫుడ్, ఇడ్లీ, పులిహోర, చట్నీ విత్ సాంబార్ తినేసి మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం గైస్. అండ్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ చూసారా చాలా క్రౌడ్ ఉంది. మాకు 2.5 hours పట్టింది లైన్ మొత్తం కంప్లీట్ చేయడానికి. నేను కరెక్ట్గా మెయిన్ డోర్ వరకు వచ్చేవరకు మాకు ఆఫ్టర్నూన్ బ్రేక్ అని చెప్పేసి డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు. కానీ బ్రేక్ తర్వాత ఒక 1/2 hour తర్వాత మళ్ళీ డోర్స్ ఓపెన్ చేశారు. మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. కానీ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మాకు స్పర్శ దర్శనం దొరకలేదు. ఇది సెకండ్ టైం మేము ఇంత దూరం వచ్చి స్పర్శ దర్శనం చేసుకోకుండా రివర్స్ వెళ్ళిపోతున్నాం. ఒక డిసప్పాయింట్మెంట్ ఉండే. సో ఇంకేం చేయలేము కదా అని చెప్పేసి మళ్ళీ పార్కింగ్ అనేది మనకి బీచ్ దగ్గర, అండ్ పార్కింగ్ నుంచి మనకి టెంపుల్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. మేము బీచ్కి వెళ్ళిపోయాం. బీచ్లో ఎంజాయ్ చేసి కొన్ని ఫొటోస్ ఇవి అలా చూస్తుంటే ఒక ఆయన వచ్చి చెప్పాడు, మీకు స్పర్శ దర్శనం 5 o'clock దొరుకుతుంది అండ్ దానికి ఒక టికెట్ ఉంటుంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 1001 రూపీస్ అండ్ అవి లిమిటెడ్ ఉంటాయని చెప్పారు. సో ఇంకా లేట్ చేయకుండా మా డాడీ అందరినీ వెళ్దాం నడవండి ఫ్రెష్ అవుదాం అని చెప్పేసి అక్కడి నుంచి మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాం. మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చినాం. అండ్ టికెట్స్ లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి మేము 4:30 కల్లా మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. అండ్ టికెట్స్ తీసుకున్నాం, టికెట్ దొరికినాయి. ఒక చిన్న పూజ చేశారు. పూజ చేసిన తర్వాత మనకు మంచిగా స్పష్ట దర్శనం దొరికింది. అండ్ ఆల్సో అభిషేకం కూడా చేసాం. క్యూ లైన్ ఏం లేదు, సపరేట్గా తీసుకుపోయి చేయించారు. అండ్ అలా ఇంకా బ్యాక్ వచ్చేసి మళ్ళీ పార్కింగ్ దగ్గరకు వచ్చేసి బజ్జీలు తీసుకొని అలా సన్సెట్ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాం. అండ్ ఇదైతే ఎగ్జాక్ట్ వ్యూ కాల్, అసలు ఫిల్టరే యాడ్ చేయలేదు దీంట్లో నేను. అండ్ మీకు మా ట్రిప్ సిరీస్లో డే 2 గోకర్ణ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా కావాలనుకుంటే ఇలాంటి వీడియోస్ గంట సింబల్ని మర్చిపో.